నా పేరు పెనుమాక వెంకట సుబ్బారావు. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. మరి గత నెల రోజుల నుంచి ప్రభుత్వం వారు రకరకాలైన జీవోలు విడుదల చేయడం జరుగుతోంది. మరి ఆ జీవోల్లో స్పష్టత లేదు, రకరకాల సమస్యలు దాంట్లో ఉంటున్నాయి. మరి 70 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా వేలిముద్ర పట్టట్లేదు. ఈకేవైసీ గురించి మేము ఐజీ గారికి విమానాన్ని ఇవ్వడం కూడా జరిగింది, కానీ ఇంతవరకు స్పందన లేదు. మరి 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకి వేలిముద్రలు పడకపోతే మరి వీలునామాలు రాసేవాళ్ళు కానీ, ఓల్డ్ ఏజ్లో పొలాలు కానీ ఆస్తులు కానీ అమ్ముకునే వాళ్ళు రోజుల తరబడి రీఛార్జ్ చుట్టూ వేలిముద్ర కోసం తిరగడం జరుగుతోంది. అప్పటికి కూడా జరగని పరిస్థితుల్లో మళ్ళీ కొత్తగా ఈకేవైసీ చేసి రమ్మంటున్నారు. దానివల్ల విపరీతమైన కాలంలో టైంలో ఒక వీలునామా రాయాలనుకున్న వ్యక్తికి ఏదైనా జరిగితే మరి ఎవరు బాధ్యత వహిస్తారనే దానికి ఇక్కడ ఆన్సర్ లేదు. ఈకేవైసీ చేయకపోవడం వల్ల మినిమం మేము చెప్పేది ఏంటంటే 70-80 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఆధార్ కార్డు తీసుకున్న లేనప్పుడు మన ఓటర్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఇంకే విధమైన ఆధార్ పత్రమైనా తీసుకుని వాళ్ళకి ఎగ్జామ్స్ ఇవ్వమని కోరుకుంటున్నాం. మరి అటువంటి దాంట్లో ప్రభుత్వం నుంచి కరెక్ట్ అయిన స్పందన లేదు. మరి ప్రభుత్వం వారికి ఎవరు గైడ్లైన్స్ ఇస్తున్నారో కానీ అని మంచి సలహాలు సూచనలు చేయడం అయితే జరగట్లేదు. మరి ఇంతకుముందు మేము బ్యాంకు లోన్లకి వెళ్ళేవాళ్ళం. మరి బ్యాంకరు సేల్ డీడ్ రాసిన రోజునే ఎంఓడి అంటే డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్ రాసిచ్చేవాళ్ళం. మరి అదే రోజు చెక్ ఇచ్చి బ్యాంకర్కి ప్లెడ్జ్ చేసుకుంటే రిజిస్ట్రేషన్లు అయ్యేవి. మరి ఇప్పుడేమో దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఒక దస్తావేజు, ఒక ప్లాట్ కానీ అపార్ట్మెంట్ కానీ కొనుక్కుంటే, ఒక హౌస్ కానీ, అది మున్సిపల్ ఆఫీస్కి తీసుకెళ్ళి అది ఆన్లైన్లో మారిన తర్వాత డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్ చేయమంటున్నారు. మరి దస్తావేజు రాసిన తర్వాత 2-3 రోజులు టైం తీసుకుంటుంది. మరి ఇలా 15 రోజుల తర్వాత డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్ చేసేయాలి. బ్యాంకు లోన్ ఇచ్చినవాడు కూర్చోవాలి అంటే జరిగే పని కాదు. దీనివల్ల ప్రభుత్వానికి విపరీతమైన రాబడి లాస్ అవుతుంది. మరి దాన్ని పరిష్కరించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా సవరణ దస్తావేజుల గురించి కూడా ఒక జీవో తీసుకురావడం జరిగింది. సవరణ దస్తావేజుల్లో మరి ఇంతకుముందు భూమి నెంబర్లు తప్పుపడ్డా, మరి ఏ విధమైన తప్పులు దొరికినా మరి ప్రభుత్వం వారి దగ్గరికి వెళ్ళి మండల రెవెన్యూ ఆఫీస్లో కానీ ఇంకో ఆఫీస్లో కానీ మేము ఒక సర్టిఫికేట్ తీసిన వాళ్ళం. సర్వేర్ గారు వచ్చి ఈ నెంబర్లో నువ్వు లేవు, ఈ నెంబర్లో ఉన్నావని ఒక సర్టిఫికేట్ ఇస్తే ఆ సర్టిఫికేట్ పట్టుకుని రీఛార్జ్కి వస్తే మాకు సవరణ చేసేవాళ్ళు. ఆ సవరణ దస్తావేజుని పట్టుకెళ్ళి ఆ భూమి, వ్యవసాయ భూమిని మేము రెగ్యులేట్ చేయించుకునేవాళ్ళం. మరి ఇప్పుడు ఏమైందంటే ఆన్లైన్లో ఉండాలి అంటారు. ఆన్లైన్లో ఉంటే కానీ సవరణ చేయడానికి వీలు లేదని ఒక కొత్త జీవో తీసుకొచ్చారు. ఆన్లైన్లో ఉంటే ఇంకా చేయాల్సిన అవసరం ఏముంది అర్థం కావట్లేదు. ఆన్లైన్లో చేయమని తహసీల్దార్ గారిని అడిగితే నువ్వు సవరణ దస్తావేజు చేయించుకురామని తహసీల్దార్ గారు అంటారు. తహసీల్దార్ గారి దగ్గర నుంచి రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెడితే బాబు మేమేం చేయము, ఆన్లైన్లో ఉంటే కానీ సవరణ చేయడానికి లేదని ఈయన అంటారు. సవరణ చేయాలా అక్కర్లేదా అర్థం కాని పరిస్థితి. సవరణ చేయడానికి మరి 2 వ్యవస్థల్ని దగ్గర పెట్టి క్రోడీకరించుకొని జీవోలు ఇవ్వాలి, కానీ మరి ఇష్టమైన జీవోలు ఇచ్చేస్తే ప్రజలకు చాలా ఇబ్బంది జరుగుతుంది. ఒక సవరణ దస్తావేజు చేసుకోవాలంటేనే సరే పార్టీలు రాకపోయినా సరే బతిలాడుకుని పార్టీలు తెలుసుకుంటే ఇప్పుడు ఆన్లైన్లో ఉండాలంటారు. ఆన్లైన్లో ఉండడానికేమో ఎంఆర్ఓ గారు ఏమంటాడు, మీరు సర్వే చేసుకుని దాన్ని సవరణ చేసుకుని దాన్ని మీరు రికార్డు కంప్యూటర్ ఇస్తే మేము చేస్తామంటారు. మరి వీళ్ళేమో చేయరు, సవరణ దస్తావేజు జరగదు, అక్కడ ఆన్లైన్ మాస్టరు. ఆ సమస్య జీవితకాలం అలా ఉండిపోతూనే ఉంటుంది. దీనికి సరైన పరిష్కారం మరి సూచనలు ఇచ్చేవారు ఎవరో, మరి ఐఏఎస్లకి ఐఆర్ఎస్లకి ఇచ్చే సలహాలు ఎవరు ఇస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. కానీ దీనివల్ల ప్రభుత్వానికి మాత్రం చాలా చెడ్డ పేరు వస్తుంది. సవరణ దస్తావేజులన్నీ ఆగిపోయి సమస్యలా ఉండిపోతున్నాయి. మరి ప్రభుత్వం చిత్తశుద్ధితో సమస్యలను పరిష్కరించాలి, కానీ కొత్త సమస్యలను క్రియేట్ చేయడం పద్ధతి కాదు. మరి నిన్నటి రోజున కొత్త జీవో వచ్చింది. మరి 100 నుంచి 200 రూపాయలు కట్టేవాళ్ళం యూజర్ ఛార్జీ. ఒక్క రోజున దాన్ని 500 చేశారు. మరి అది కరెక్ట్ కాదు. యూజర్ ఛార్జీ గవర్నమెంట్ పెట్టిన ప్రజల 100-200 తీసుకోవడమే కరెక్ట్ కాదు. దాన్ని 500 చేయడం మరీ కరెక్ట్ కాదు. మరి చిన్న ఛార్జెస్ అన్నీ కూడా 10 రూపాయలు 20 రూపాయలు కట్టాల్సిన ఛార్జెస్ అన్నీ కూడా 100లో తీసుకెళ్ళిపోయారు. ఇది కరెక్ట్ విధానం కాదు. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. మరి అధికారులు తెలియజేస్తున్నారో ఇటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము వేడుకుంటున్నాం. మీ సమస్యను మీ దృష్టికి తీసుకురండి, సమస్యను మీరు పరిష్కరించడానికి ట్రై చేయండి. అధికారుల మీద ఇంకా ఇతరుల మీద వదిలేసేస్తే మరి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని తెలియజేసుకుంటూ మరి తగు జాగ్రత్తలు తీసుకొని మరి కక్షిదారులకి అంటే దస్తావేజులు రాయించిన వాళ్ళకి కానీ అమ్ముకునే వాళ్ళకి కానీ వీళ్ళందరూ కూడా మంచి జరిగేలాగా మీరు ప్రయత్నించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.